నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును వేగవంతం చేసింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు మొత్తం 6 గ్యారంటీలు అమలులో ఉండాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరో గ్యారంటీల హామీలను ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్ల బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వర్చువల్ గా ప్రారంభించారు. అయితే ఈ పథకాలను ప్రియాంక గాంధీ ఆమె చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభ వేదికగా ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీనికోసం తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. దీంతో వర్చువల్ గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పథకాల కోసం క్షేత్రస్థాయిలో ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయింది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు నిర్వహించిన ప్రభుత్వం వీటి కోసం అప్లై చేసుకున్న వివరాలు పరిశీలించింది. ఈ 2 స్కీమ్లకు ప్రధాన ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డును తీసుకున్నారు. దీనికి ఆధార్ లింకింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. అర్హుల ఎంపిక విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలకు పలు పత్రాలు లేని కారణంగా చాలా మంది అర్హత పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్, గ్యాస్ స్కీమ్లకు అర్హత పొందలేని వారు నిరాశ పడవద్దని, దరఖాస్తు చేసుకోలేని వారు మండల ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు కావాల్సిన పత్రాలు అక్కడ సమర్పించుకోవచ్చని కూడా సూచించారు. మండలాధికారులు వారి వివరాలు ఆన్లైన్లో ఎంట్రీ చేసి వచ్చే నెల నుంచి అర్హుల జాబితాలో కొత్త వారి పేరు చేర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుందని కూడా అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 500 రూపాయలు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయలు రాయితీని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో సిలిండర్ ధర 955 రూపాయలు ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన 500 రూపాయలు, కేంద్ర రాయితీ 40 రూపాయలు పోను మిగతా 415 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.